అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య ఉప్పు నిప్పులాగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. పోటాపోటీగా ప్రదర్శనలు, పోటాపోటీగా విమర్శలు, పోటాపోటీగా ఆరోపణలతో అక్కడి రాజకీయాలు అత్యంత రసకందాయంలో సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ అధినేత చేపట్టిన పర్యటనలో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు కన్నుమూయటంతో ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఇది భద్రతా లోపమని వైసీపీ అంటూ ఉంటే, ముమ్మాటికి జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహానికి పాల్పడటం వల్లే ఇలాంటి దారుణం చోటు చేసుకుందని కూటమి నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగానే వైసీపీ సంచలన వీడియో ఒకటి విడుదల చేసింది. ఏపీలోని తాడేపల్లి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు ప్రభుత్వం జెడ్+ కేటగిరీ స్థాయిలో భద్రత కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి వైఎస్ జగన్ నివాసం వద్ద తాటికాయలు విసిరేసి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. తాము చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు కాదని, అవి నిజాలని సీసీటీవీ ఫుటేజ్లో నమోదైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సీసీ ఫుటేజ్ అందించినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు రోప్ పార్టీ కనిపించటం లేదని, రోడ్ క్లియరెన్స్ పార్టీ కూడా కనిపించటం లేదని, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రభుత్వం కావాలని ఇలా చేస్తోందని, భద్రతను పట్టించుకోవటం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత లేదు. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి తాటికాయలు విసిరేసి వెళ్లిపోయారు. ఆ తాటికాయల స్థానంలో మరొకటి ఉంటే పరిస్థితులు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. కనీసం భద్రత కల్పించే విషయంలోనూ పటిష్ట చర్యలు తీసుకోలేకపోతోంది. ఇది సరైన విధానం కాదని వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగంలో జగన్మోహన్ రెడ్డి గృహంలో విసిరేసిన తాటికాయల దృశ్యాలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి భద్రతపై తమకు అనేక అనుమానాలున్నాయని, ఇప్పటికైనా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.